పశువుల కొరకు చేప పిల్లలు విత్తనాలు వస్తువులు కానీ ఆ గంగపతి లోన్ కూడా పడతలేడు. ఆ దళారులు అధికారులు రాజకీయ నాయకులు పడుతూ తప్ప మా కొరకు పెట్టినట్టు లేదు. ఈ చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం మరియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకోటి శివరాజు కూడా వెలుగుపై కావాలనుకుంటున్నా. అనిలా పాఠశాలలు అందరి పేర్లు కూడా నాకు తెలియని సర్పంచులు ఉపసర్పంచులు వార్డు మెంబర్లు మన గంగపుత్రంగా మండల ప్రెసిడెంట్ కానీ కేంద్రం కానీ ఉంటే ఇదే ఆహ్వానంగా భావించి వీడియో పైకి రావాల్సిన కోరుతున్నా. చేయగలుగుతా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా గంగపుత్ర మహాసభ కార్యక్రమాన్ని ఏర్పడుకోవడానికి మేమే కొట్టుకొని మేమే తమ్ముళ్ళు వస్తుంటాం కనుక మొట్టమొదటి డిమాండ్ సార్ మాకు తమ్ముడు ₹40 కావాలి. రెండోది సార్ ప్రతి రోజు సార్ ఏదో ఒక ఊరు ఏదో ఒక కొండ తెలుగు భూములు తెలుగులు అన్నీ కూడా కబ్జా కలుగుతుంది సార్. తెలుగుడు గుంటలన్నీ కూడా దీన్ని మేము ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎన్నిసార్లు దృష్టికి తీసుకుపోయినా కానీ మాకు తగిన న్యాయం జరుగుతలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుడు గుంటలన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే పూల్ ట్యాంక్ లెవెల్ వర్షాకాలంలో నీటి నిల్వ ఎంత ఉంటుందో అంత అడ్డులు పెట్టాల్సిందిగా ఈ వ్యక్తులకు కోరుతారు సార్. మూడవసారిగా మా గంగపుత్రులకు సంఘ భవనాలు కానీ గంగమ్మ ఆలయాలు కానీ మాకు మేము చెరువులను గుర్తించుకొని నీళ్ళు ఎక్కించుకొని పూలు పెట్టుకొని గంగమ్మ ఆలయాలను సంఘ భవనాలు కట్టుకోవాల్సి వస్తుంది. కావున మాకు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సరిపడే నిధులు గంగమ్మ ఆలయాలకు సంఘ భవనాలకు ప్రతి గ్రామంలో మండలంలో ఎక్కడ వస్తుంటే అక్కడ మాకు ఇవ్వాల్సిన కోరుతుంటారు. మరి ఒకటి సార్ ఈ సొసైటీని ఏర్పడిస్తే కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకు కానీ చేనేత కార్మికులకు కానీ గౌడ్స్కి కానీ వాళ్ళకు గౌడ్స్కు చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకి శిక్ష అవుతుంది సార్. మేము కూడా 50 సంవత్సరాల చెరువులలో చాపలు మాత్రం కాదు సార్. మాకు రాష్ట్ర వ్యాప్తంగా శాసన మండలి కానీ శాసన సభలు కానీ గంగపుత్రుల గురించి మాట్లాడింది కొట్లాడింది ఎక్కడ విడిపించిందంటే ఒకే ఒక బొమ్ము మా అందరి తరఫున మీరే మా గంగపుత్రులని జీవన సాధకొని కొట్లాడి కనుక మాకు ఈ యొక్క 50 సంవత్సరాలు కూడా పిచ్చి కూడా ఇవ్వాలనుకుంటున్నాం. మహిళలకు స్థానిక ఈ మహిళా సొసైటీలు ఉన్నాయి. మహిళా సొసైటీలు చేయడానికి కొరకు గ్రామాలలో బాగా ఇబ్బంది ఉన్నది. ₹1,00,000 ధనాలు మధ్యలో మహిళకుంటారు. మహిళా సొసైటీలు లేని కాడ మహిళా సొసైటీలు ఏర్పడడానికి ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా ఏవైతే పత్రాలు కావాలని ఇస్తే అవి అధికారులు చేసేటట్టు మధ్య సొసైటీ చేసినట్టు అని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మహిళా సొసైటీలకు దివాళీ ఫండ్ ఏదైనా వ్యాపారం చేసుకుందామని ఏం లేదు సార్ మాకు ఇవ్వడానికి. మీరైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని గుర్తించి 5 లక్షల దివాళీ ఫండ్ ఇవ్వాలని కోరుతున్నాం. మరియు ఇప్పుడు వాళ్ళకు సార్ మాకు పక్కన స్థాపనడానికి పట్టుకోవడానికి ఎక్సెల్ ఇచ్చింది సార్. మా మహిళలకు కూడా టాపలు వర్షాలు అమ్ముకోవడానికి ఏదైనా చేసుకోవడానికి స్కూటీలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా మా మధ్యకారులు లేకపోతే చెరువులు ఆడిపోతే మాకు బీమా అవుతుంది. అది కూడా ₹7,00,000. ఇప్పుడు రైతు బీమాలో రైతులు ఏ విధంగా రైతు బీమా ప్రమాదం జరిగిన బీమా అవుతుంది. మా మధ్యకారులందరికీ గంగపుత్రులందరికీ కూడా రైతు బీమా లాగానే కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ₹10,00,000 వేయించి ఎక్స్గా ప్రమాద బీమా ఇవ్వాల్సి కోరుతున్నారు. మరియు ఇక్కడ ఇటువంటి సభలు సంవత్సరాలు ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా కేంద్రంలో గంగపుత్రులకు ఒక ఎకరా భూమించి దానికి భారానికి నిధులు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. మరియు మాకు చేప పిల్లల ఉత్పత్తి డబ్బులు ఇస్తే ఇక్కడ మధ్య ధనాల దగ్గరికి చేప పిల్లలు ఉండాలి సార్. అవి ఆంధ్రాకి తాగేసి పెట్టినాయి. అది రేట్ అయితే నాణ్యత ఉన్నది. ఇక మాకు ఇంకా లబ్ధి చేకూర్చాలని చెప్పండి. ప్రభుత్వం ద్వారానే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేస్తే
అన్ని సొసైటీలో కూడా ఇది మాకు ఉపయోగపడక ఉంటుంది సార్. పద్ధతుల కొరకు పెరుగుతూ పోతున్నాయి సార్. అందరికీ ధరలు వేస్తారు, అన్ని వేస్తారు. మా గంగపుత్రులకు హెక్టార్ ఒక మనిషి ఉంటుంది, 2 ఎకరాలకు మనిషి ఉంటుంది సార్. కాంగ్రెస్ పార్టీ సభ్యతానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇంకా పెంచాల్సింది పోయి తగ్గించింది సార్. ఈ 60 వాళ్ళు తీసుకొచ్చి ఎకరానికి 2 ఎకరాలకు జీవో మా పొట్ట కొడుతుంది సార్. ఇప్పటికే ఉన్న 2 ఎకరాలతోనే చాలా తక్కువతోనే సరిపోక పొట్ట కొరకు బొంబాయి, దుబాయ్, మస్కర్లు, బోర్డు రకరకాల జీవనోపాధి పొందుతున్నాం సార్. మాకు ఉన్న చెరువులను పెంచలేదు, సమస్యలు తీసుకొని పెడుతుంది సార్. 2 ఎకరాల నుంచి ఇంకా పెంచాలి కానీ ఈ ఎకరం జీవోను 6 అని ఈ వేదిక ద్వారా రద్దు చేయాల్సి కోరుతున్నాం సార్. ఇంకొకటి సార్, గంగపుత్రులు ఉన్న సొసైటీలు ఉన్న కదా సార్, సొసైటీ తీర్మానం లేదే ఇతరులకు ఈ మా కులస్తులు కానీ ఎవరికి కానీ కొత్తగా ఎక్కించుకోవాలి సభ్యత్వం రావాలంటే ఆ సొసైటీ తీర్మానం పరకే సభ్యత్వం ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేస్తే మాకు ఒక రక్షణగా ఉంటుంది సార్. ముఖ్యంగా అదే క్రమశిక్షణ ఉన్నది. జగిత్యాల జిల్లా గంగపుత్రంగా మహాసభ నిర్వహిస్తున్నటువంటి జిల్లా గంగపుత్ర అధ్యక్షులు దీక్ష రాజేష్ గారు, ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ గంగపుత్ర సంఘ అధ్యక్షుడైనటువంటి రజనీకాంత్ గారు, ఇంకా ఈ సమావేశ నిర్వహణ తోడ్పడినటువంటి కృత నారాయణ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ముఖ్యంగా రాష్ట్ర గంగపుత్ర సంఘ అధ్యక్షుడైనటువంటి సోదరుడు ఉత్సాహవంతుడు మెట్టు సాయి కుమార్ గారి నేతృత్వంలో ప్రత్యేకంగా జగిత్యాలలో రావడం అనేది నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అధ్యక్షుడు బాధ్యత చేపట్టిన ఈ 5 సంవత్సరాల కాలం నేను తెలంగాణ రాష్ట్ర మత్స్య కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిని, గంగపుత్ర కులంలో పుట్టిన ఒక సాధారణ కుటుంబ సభ్యుడిని. జీవితంలో 2011లో కాంగ్రెస్ పార్టీలో వచ్చినామా. రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా నన్ను కుటుంబ సభ్యులు చూసినందుకు ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. హైదరాబాద్ రానికి ఎప్పుడు వచ్చినా కూడా మీ తమ్ముడు, మీ మధ్యలో, మీ అన్నలో అనుకోండి కనుకండి, ఎప్పుడు మీ సోదరులో ఉంటాను, మీ కుటుంబ సభ్యులుగా ఉంటాను. మీ సమస్యలు ఎప్పుడు వచ్చినా కూడా, ఎక్కడ ఏ మోసం వచ్చినా కూడా నేను తోడుగా ఉంటాను. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా నా రాజకీయాన్ని స్వీకరించారు. ఎప్పుడు కానీ మీకు ఏ అవసరం వచ్చినా ఒక కుటుంబ సభ్యులుగా హైదరాబాద్లో ఉన్నాము. నైట్ అర్ధరాత్రి 1 గంటలోని ఈ ఏమంటున్నాడు మాట్లాడండి. హైదరాబాద్లో అర్ధరాత్రి అంటే మధ్యాహ్నం లాగా. అర్ధరాత్రి 1 గంటలోని మీకు ఫోన్ చేస్తే లేట్ అనుకోకండి. హైదరాబాద్లో అర్ధరాత్రి అంటే మధ్యాహ్నం లాగా ఉంటామమ్మా. ఏ సమయం వచ్చినా ఫోన్ చేయండి, ఎప్పుడు మీకు అండగా ఉంటాను. మీరు మీకు అండగా ఉండే జీవన్ రెడ్డి గారిని కాపాడుకోండి. మీకు అండగా ఉండే జీవన్ రెడ్డి కాపాడుకోండి. రాజకీయంలో ఫ్యాక్టరీ, రాజకీయ నాయకులను సృష్టించిన ఫ్యాక్టరీ, ఎంతో మంది రాజకీయాలు సృష్టించారు, కాపాడుతున్నాడు. ఎవరో మాట్లాడి నేను ఎంపీలు చేస్తాను, ఎమ్మెల్యే చేస్తాను, చైర్మన్ చేస్తాను అని గుర్తు పోయి పెద్ద ఎమ్మెల్యే చేసిండు, ఎంపీలు చేసిండు, చైర్మన్ చేసిండు. జగిత్యాల జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన తీసుకున్నారు చెప్పండి. ఎంతమంది గణపతులు ఆయన మున్సిపాలిటీ కౌన్సిల్ చెప్పండి. కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కుటుంబ పెద్దగా జీవన్ రెడ్డి గారు, ఆ కుటుంబంలో సభ్యులుగా మీ మెట్టు శాఖ తెలియజేసుకుంటూ ఈ అవమానించినటువంటి నా ప్రియ మిత్రుడు, ప్రియ తమ్ముడు రజనీకాంత్, రాజకీయంలో ఒకసారి ఓడిపోయావు, ఒకసారి గెలిచినావు. గెలిచిన తర్వాత ఎలా ఉన్నావో ఓడిపోయిన అలా ఉన్నావు అంటే రాజకీయం మీ రకంలో వెళ్ళిపోయింది. అది చాలా మంది కాదు.
ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చినా జీవన ఏమంటారు మా రజనీకాంత్ ఉన్న స్థాయి చూసుకుంటాను. అంటే అదృష్టం రజనీకాంత్ని ప్రస్తుతానికి ఎన్నిసార్లు వచ్చినా నేను హైదరాబాద్ నగరంలో ఒక 50 మంది తప్పకుండా తిరిగి బయటకు వెళ్ళామా. కానీ 2-3 సార్లు జీవన్ గారు చూసి నేను ఒంటరిగా బయటకు వెళ్తున్నా. అంటే రాజకీయానికి ఉన్నమాలు నేర్పించారు. రాజకీయంలో మన కులానికి కాపాడుకున్న వ్యక్తి మనం కాపాడుకున్నాం. ఏ అవసరం వచ్చినా కూడా ఇప్పుడు 2 గంటలకు హైదరాబాద్ వెళ్ళాలి, కానీ కూడా అవుతుంది. అంటే మన మీద కూడా ప్రేమ, మన కులస్తుల ప్రేమ. కాబట్టి నా మాటలు అందరూ విన్నందుకు, నన్ను మీ కుటుంబ చూసినందుకు ధన్యవాదాలు. ఏది పెట్టరు, ప్రతి ఊరికి గంగమ్మ గుడి ఉండాలి, ప్రతి ఊరిలో గంగమ్మ గుడి ఉండాలి, ప్రతి ఇంటికి జయగలపోతానే స్టిక్కర్ ఉండాలి. చాలా మటుకు మన వెలుగు నిమిషంలో కూడా మన ఇంటికి గంగపోతానే స్టిక్కర్ పెట్టుకుంటే మనకు కొత్త ఆనందం, మన వాళ్ళు అని ఆ విషయాన్ని ఇంకా పెట్టారు. అందరూ మాట్లాడుతున్నారు, అది విడగొట్టారు. పెట్టండి, ఇక్కడ నుంచి లాంచ్ చేయండి. ఏదో భాషించి ఏదో చెప్పేదో కాదు. మీ నాయకత్వమే మా బలము. జగిత్యాల జిల్లా మత్స్యకార గంగపుత్ర కుటుంబమే మా బలము ఆ తెలంగాణ రాష్ట్రానికి. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మీరు అదే పడితే మేము భయపడము అక్కడ, మీరు కట్టి ఉంటే మేము కొట్టాడము అక్కడ. లేని పక్షంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు లేనట్టు, రాముడికి లక్ష్మణుడు లేనట్టు తెలంగాణ రాష్ట్రానికి జగిత్యాల గంగాపుత్ర కులపులు కంపల్సరీగా అండగా తోడుగా ఉండాల్సిందే ఉండాలనుకుంటున్నాను. ముఖ్యంగా చాలా మంది నాయకులు ఉన్నారు. 2014 ఏముంటారు మీరు బాధ చాలు. ఇప్పుడు ఏ గంగాపుత్ర కులపులు బాధపడే సమయం రాదు, రాదు. ఇది నిజం. ఎక్కడెక్కడ ఉండాలి, మన కులస్తులు ఎక్కడ ఉన్నా అక్కడ చెరువులపై గుట్టలపై అధికారం మనదే. గంగాపుత్ర కులస్తులు ఒక్క ఇల్లున్నా పర్లేదు, 10 ఇల్లున్నా పర్లేదు. ఏ కుల గంగాపుత్ర కులస్తులు చెరువుల గుట్టల పైన ఎక్కడ విలేజ్ కానీ అందరికీ అక్కడ మన కులస్తులకే. ఇది తప్ప ఏం లేదు. మన చెరువులే మన ఆధారం, మన భవిష్యత్తు, మన బాధ్యత. ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. మన కులాన్ని మనమే కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే అప్పుడెప్పుడో గంగపోతులు ఉన్నాయంట, అప్పుడెప్పుడో వెచ్చగా ఉన్నాయంట, అప్పుడెప్పుడో గుండెలో ఉన్నాయంట మాట్లాడతారు. భవిష్యత్తులోకి మనం వెళ్ళాలంటే గతాన్ని తీసుకురావాలి. గతంలో మనం చాలా ఉంటే ఇప్పుడు ఎంతమంది నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ చెప్పిన అయినా ఏంటయ్యారు 1, 2, 3, 4, 5 అంతే కదా. ఎక్కడైతే మత్స్యకార గంగపుత్రులు ఉంటారో 30% పైన ఉంటారో అక్కడ సర్పంచ్ మానే ఉండాలి, ఎంపీటీసీ మానే ఉండాలి, మన అక్క సర్పంచ్ కావాలి, మన ఒకే ఎంపీటీసీ కావాలి, మన ఒక్క పెద్దలు ఎంపీటీసీ కావాలి. అదృష్టం ఉంటే జిల్లా పరిషత్ ఎప్పుడైతే మీరు రాజకీయానికి ఎదగలేరు. నేను మత్స్యకార మహిళా సొసైటీ సభ్యుని అంటే మీ గౌరవం ఇవ్వదు. దాని తర్వాత నీ సర్పంచ్ గౌరవం ఇవ్వదు. దాని తర్వాత ఎంపీటీసీ గౌరవం ఇవ్వదు. మహిళా మరియు మీరే రేపు వచ్చే మీ ప్రభుత్వమే, రేపు మీకు అధికారం ఉంటుంది. 30% మీకు వస్తుంది. మీరే సర్పంచులు, మీరే ఎంపీటీసీ గురించి 100% మీరే. 33%లో మీరందరూ భాగస్వామ్యం ఉంటారు. మీరందరూ ఎవరికి ఇది ఆదరణ అందరూ అనుకుంటున్నారు కావచ్చు, ఇది అయితేలా పోతుందా, అయితే పోతుందా వచ్చే వెళ్ళి మీకు ఎవ్వరు కూడా అందరూ 200 లీటర్లు ఓకే. మీరు ఎవ్వరు కూడా కరెంట్ అందరికీ ఇంటికి సింగల్ కూడా చెప్పండి 500 రూపాయలు.
ఇది ప్రభుత్వం ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పండి. ముఖ్యంగా ఏ ఎఫ్టీఎల్ చెప్పంటుందో చెరువు హక్కుల ప్రధానం చెప్పండి. నేను రాజేష్ మీ చెరువు హక్కులకు సంబంధించి ఎక్కడ వెళ్తానని చెప్పండి. నేను నిలబడి హక్కు పెట్టిస్తాను. లక్ష్మీపూర్ ఏదైతుందో ఆఫీస్ ఏదైతుందో పోలీసు పెట్టింది కదా, ఎస్పీలతో రాపించి నేను ఎవరో చెరువులో మట్టి పోసిందో ఆ మట్టి పోసేందుకు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుందని చెప్పడం ఏదైతుందో వాళ్ళు పోలీసు కేసు పెట్టింది. నీ మోతే కానీ నరసింగాపూర్ కానీ లక్ష్మీపూర్ కానీ ఏమైనా కానీ ఏమంటుందా వేపల్లి వెంకటరావు పెట్టి ఏదైతుందో క్రీడా మైదానం అని చెప్పని చెరువు కథ పెట్టిన వేపల్లి నాలుగు కాలేదు పూర్వం ఇక్కడ వచ్చి వస్తే చెప్పినా నేను సేవ పెట్టలేదు వచ్చి కానీ ఉండదు పెట్టదు మా గంగపుత్రులు కుటుంబ సభ్యులు చూసుకోండి ఆయన నీకే కుటుంబ సభ్యులు కాదు నా కుటుంబ సభ్యులు చెప్పాడు. నేను జగిత్యాల చెరువు మీద ఎక్కడ భూమి పీచి అన్నారు అవునా ఏదైనా ఎక్కడ భూమి పీచి మీ మాట భూమి భూమి చెప్పండి. ఈ భూమి ఏదో 30 సంవత్సరాల కింద నాకు పట్ట ఇచ్చిన ఒకే 3 రూపాయలు చెప్పలే బాగా అప్పుడు తహసీల్దార్తో ఏదైతుందో గంటగా మొత్తం ఇప్పించి ఎకరం ఎంత ఎకరం 14 ఎకరం 14 కలిగి సగం వాళ్ళు పెట్టుకున్నారు, కాపర్ వాళ్ళు పెట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు. నేను ఒక జగిత్యాలే కాదు జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడ మత్స్య పారిశ్రామిక గంగపుత్రులు ఎవరు కూడా చెప్పారు. నేను నర్సరపురం ఒక రామరెడ్డి వచ్చింది చెరువు కొట్టకైంది. ఆ చెరువు కొట్టకపోతే ఏమైతుందో ఆడ చేపలు నా బుద్ధిగా ఆధారపడ గంగపుత్రులు నష్టపోతుంది చెప్పని వాళ్ళ పర్యావరణ నేను అవును పరిసరాలు లేదు మనోళ్ళ నేనేం చేయమంటున్నాను అవునా ఉండదు ఎక్కడ నష్టపోతుంది వచ్చి 40 సార్లు రైతులు ఎట్లయితే నష్టపోతారో ఇవాళ ఏమవుతుందో ఈ ప్రకృతి వైపరీత్యాలు రైతులు నష్టపోతారో మన గంగపుత్రులు నష్టపోతారు, మన బంధువులు కూడా పోతుంది. రైతులు ఏదైతే నష్టపరిహారం ఇస్తారో మన గంగపుత్రులకు మత్స్య కార్మిక సంఘ సభ్యులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఇవాళ రోజుల నష్టపోయినటువంటి గంగపుత్రులు వాళ్ళు నర్సులపల్లే కానీ తుమ్ములే కానీ బీర్పూరే కానీ వాళ్ళు ఎవరైనా చెప్పంటున్నా మీకు నష్టపరిహారం ఇప్పించే ఒక బాధ్యత నాది అని చెప్పంటున్నా. అంతేకాదు మీరు ఇంతమంది వచ్చేగా మీరు ఎవరైనా సరస్సు పెట్టినావో మంచిగా ఎవరైనా చక్కగా కూడా అనిపిస్తారు. ఎవరైనా నేను ఈ సమాజ సందర్భంగా మా మిత్రులు సాయి సంఘ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మీరు ఎవరు సంఘంలో నట్టుకున్నా కానీ 5 లక్షల రూపాయలు పెట్టే స్థల వీధి నిర్మాణం చేయడం కాదు. ఇన్నాళ్ళ స్థలం వీధి జాగా చూసుకోండి. నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే ప్రశ్నించడానికి ఎక్కువ చెప్పాలంటే మనం నన్ను అంటారు ఆ ఎన్నో ముందే చెప్తుంది స్థలం జాగా చూసుకోండి. 5 లక్షల రూపాయలు వెంటనే చేయండి. రేపే రాష్ట్రం నాది కాదు సర్కార్ సర్కార్ పోమంటారు సర్కార్ పోమంటున్నా నువ్వు చూపించు మీకు ఏదైతుందో మత్స్య కార్మికులకు మత్స్య కార్మిక సహకార సంఘం సభ్యులు ముఖ్యంగా గంగపుత్రులు మీ తర్వాత గుజరాజు ఎక్కడ చెప్పండి. మీ చెరువులు కుంటలకు సంబంధించి ఎఫ్టీఎల్ నిర్ధారణ చేసి ఎఫ్టీఎల్లో ఆక్రమణ జరిగినా వాడు తొలగిపోయేసే బాధ్యత కూడా నాదే చెప్పండి. నేను ఇంతవరకు ఏదైతే జగిత్యాల నియోజకవర్గానికి అవుతున్నాయా దేవుడు దేవులకు అవకాశం వస్తే జగిత్యాల జిల్లా అంటే మొత్తం జగిత్యాల కోర్టులో కూడా ఏదైతుందో చెరువులు ఎక్కడ ఆక్రమించినా కానీ అవరు తీర్చేది వల్ల నాదే చెప్పండి. మీకు ఆక్రమణతో పాటుగా ఇప్పుడు విపులమైతే ఏదైతుందో ఈ చేప నాలుక మీద మనకు అవకాశం ఇస్తే మన మంచి ఇతరులు పట్టుకుంటాం. ఒక రైతు ఏదైతుందో ఏ మిత్రులు పెట్టాలో చేపలు శ్రీకరి గుండా సర్కార్
చెరువు ఖచ్చితమైనది. వాళ్ళు ఎప్పుడైతారో దసరా దీపావళి ఇస్తారు. దసరా దీపావళి ఇచ్చారు కానీ ఎక్కువ ఎక్కువ కాబట్టి ఏ జీవులో సాయి కుమార్ గారు ఏదైతుందో రేపు హైదరాబాద్ వేయక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జగిత్యాల ఈ మధ్య ఈ గంగపుత్ర సర్వే చేసినటువంటి తీర్మానాన్ని పరిస్థితి ఈ సమావేశం నిర్మించుకోవడంతో వాస్తవంగా నేను మీకు సాయి ఉద్యోగుల ఎన్నికల్లో 2 ఏళ్ళకి పోవాలని చెప్పాను. కానీ అందరూ చూస్తే నాలుగో నిర్మాణం వచ్చిండ్రు ఏదో సమస్యలపై చర్చిస్తారు. మాకు ఏదైతే సమస్య పరిష్కారానికి వచ్చినప్పుడు ఈ సమస్యలు వినాలే ఈ తోడు ఇవ్వాలంటే మిమ్మల్ని భావంతో ఉండడం జరిగింది. వాస్తవంగా గంగపుత్రులతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఇలాంటి కావాలని పడుతున్నాను. మీతో ఏదైతే సమస్యలు మీ చెరువులే కానీ లేక మీ వృత్తికి సంబంధించిన ఇతర అంశాలే కానీ ప్రతి అంశం మాకు ఏదైతుందో గంగమాలని చెప్పండి. ఏ గ్రామంలో కానీ చెప్పండి చెరువులు గుంటలు ఉన్నట్టయితే ఆ చెరువులు గుంటలపై హక్కు కేవలం గంగపుత్రులు మాత్రమే ఉంటాయి. నా భూమి చెరువులో వెళ్ళిపోతుంది కానీ చెరువులో నీళ్లు లేనప్పుడు మాత్రమే ఆ భూమి మీద నాకు హక్కు ఉంటుంది. చెరువులో నీళ్ళు ఉన్నంత వరకు ఏదైతుందో ఆ చెరువుపై హక్కు ఏదైతుందో ఆ గ్రామ ప్రజలు ఉండే కూడా మధ్య కార్మికులు గణపతులు ఉంటున్నాయనే విషయం ఇది నేను అన్నది కాదని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ విధంగా అయితే గీచే వాళ్ళే చెప్పు అనే విధంగా గీతా కార్మికులకు వాళ్ళ టార్గెట్ కానీ హక్కు కల్పించిందో మత్స్య కార్మికులకు గంగపుత్రులు కూడా ఏదైతుందో మీకు ఆ గ్రామంలో చెరువులు అప్పగించారు. ముద్దిరాజ్ అనే వారు కూడా ఏదైతుందో ఎక్కడైతే గంగపుత్రులు లేదో అక్కడే ఏదైతుందో చేపల వృత్తిపై ఆధారపడే వారు ముద్దిరాజ్ వారు కాబట్టి వాళ్ళు గమనించారు. గమనించాలి చెరువులో గుంటలపై మొదలెత్త గంగపుత్రులకు గంగపుత్రులు లేని కాడ ఏమవుతుందో నా మామూలు ఉన్నామా నా బతికే మామూలు గంగపుత్రులు లేనమ్మా మామూలు ముద్రాలు ఉన్నాం మామూలు ఈ మధ్య పాఠశాల సాగర సంఘం ఉన్నది కానీ ఎవరు చేస్తున్నవి ముద్రాలు ఇది అందరికీ డిపార్ట్మెంట్ ఎందుకున్నది అక్కడ గంగపుత్రులు లేరు కాబట్టి ముద్రాలు ఉదాహరణ చెప్పారు గంగపుత్రులు లేరు వాళ్ళ ముద్రాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ ఇక్కడ మండల గ్రామాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ లేని కానీ ముద్రాలు ఉంటాయి మొదటి అనేది మాత్రమే గంగపుత్రులే ఉంటుంది. దాని ఎవరు కూడా వివాదం చేయలేదు. ఖచ్చితంగా నేను రేషన్కి సంబంధించిన ఉన్నది గంగపుత్రులు నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా రాకుండా ముందు న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు ఏదైతుందో రేషన్లో గంగపుత్రుల వివాదం వచ్చింది. నేను గంగపుత్రుల వైపు ఏదైతుందో కేసు కొట్లాడి వాళ్ళకి చెరువు గుంట వాళ్ళు చేయించారు. కావాలి ఈ ఎఫ్టీఎల్ నిర్ధారణ ఏదైతుందో చెరువు గుంట ఆక్రమణ గురి కాకుండా ఆక్రమణ గురైన వాళ్ళు తొలగింపు చేసి మీ హక్కులు నెరవేరేసి ఈ చెరువు నీటి విస్తృతిలో కాపాడాలని ప్రధాన అంశం. రెండోది ఏదైతుందో వాళ్ళు నాలుగు ఏదైతుందో చేప నాలుగు వస్తారు కదా వాళ్ళు చేప నాలుగు చేప విస్తీర్ణంతో పరిగణిస్తూ ఆ 3 విషయం పరిగణించుకొని వాళ్ళ ఇంత నాలుగు వస్తారు అంత విలువ ఏదైతుందో నగదు రూపాన వాళ్ళ సాగర సంఘం మొత్తం తప్పు చేయాలి. అప్పుడు రెండు మూడో ఏదైతుందో ఇల్లు లేనటువంటి ఎవరున్నా కానీ వాళ్లకు ప్రాధాన్యతతో ప్రభుత్వం చెప్పండి మనవా ఇల్లు లేని వాళ్ళు ఏదైతుందో వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పండి. అట్లా మన ప్రమాదాలు గురవుతాయి కాబట్టి గీతా కార్పొరేషన్ 50 సంవత్సరాల హిస్టరీలో మన మత్స్యకారులకు కూడా ఏదైతుందో సహకార సంఘంలో సభ్యత ఉన్న వాళ్ళ మాత్రం ఇన్నారే వాళ్ళకు వచ్చేది సహకార సంఘంలో సభ్యత ఉన్న వాళ్ళకి ఇస్తారు. దేవుడు మనకు కూడా సహకార సంఘంలో సభ్యత ఉన్న వారికి ఏదైతుందో 50 సంవత్సరాలకి పెంచేటట్టు కల్పించేటట్టు కూడా దయచేసి ఈ అంశాలు చెప్పంటున్నా. అట్లాగే మోపెండ్ గతం మా అమ్మ చేసిన కాదు చెప్పిండ్రు దాని పూర్తి చేసి వాళ్ళు తోడుదారు విషయాలు చెప్పంటున్నా. ఇంకా
అదనంగా ఏదైతుందో ఇప్పుడు ఈ సంఘ భవనాలతో బాగా గంగా ఓడి మనకు ప్రధానంగా ఆలోచన చేయాలి. ఎవరైనా ఆలోచన అందరూ కూడా ఏదైతుందో సార్ అన్ని మాట్లాడుతుండ్రు, మా గంగావతారి గురించి మాట్లాడలేదు అనుకుంటాం. లేదని నేను కూడా గంగావతారి లేకుంటే ఎవరో లేవో అంటున్నా. ఆ చెరువు నీళ్ళు ఉంటేనే నీళ్ళు బతుకుతారు, నీళ్ళు బతుకుతాం. చెరువు నీళ్ళు నీళ్ళు బతుకుతారు, నీళ్ళు బతుకుతాం అంటున్నా. చెరువు నీళ్ళు రైతు బతుకుతారా? అవునవా? చెరువు నిడితేనే లోపల మీ గంగములు వస్తారు. చెరువు నిండితేనే ఆ నీటితో వ్యవసాయం చేసుకుంటాం. నా ఇద్దరు పడితే మేము బతుకుతాం. తల్లి తీవ్రంగా కావాలి. చెరువు ఏం కావాలి? ఆ గంగమ్మ తల్లి తీవ్రంగా కావాలి. ఎక్కడికెళ్ళే గంగమ్మ గుళ్ళు లేవో అక్కడ మీరు 20% కట్టండి. 80% ప్రభుత్వం కల్పించేటువంటి ఇది కూడా అవసరం. CGF కామన్ గూడ్స్ ఫండ్ దేవాలయ శాఖలో ఏదైతుందో నాకు అవకాశం ఉన్నది. 20% ఏదైతుందో అక్కడ గంగపుత్ర సహకార సంఘం బాగా 20% మీరు కట్టాలి. కోట ఏదనుకో 20% మీరు కట్టాలి, 20% తక్కాలి. ఈ స్కీమ్ ఏదైతుందో ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి అద్భుతాలు పెట్టాలి. ఈ CGF స్కీమ్ ఉన్నది. ఈ నివేదిక ఏదైతే ముఖ్యమంత్రి గారికి రేపే సమర్పించాలి. ఇది మీ బాధ్యత. నువ్వు సమర్పించి ఆ కాగితం పేపర్ తీయాలి. నువ్వు ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టు ఇయ్యాలి. ఫోటో దిగు, నన్ను నేను వస్తా అట్లా అయితే లేదు. 70% ఉంటా కావచ్చు. నేను అందువల్ల లేకుండా కానీ నువ్వు పోయి సారికి ఇచ్చి నేను ఈ మస్కట్ అబ్బాయి కాపే కాయం ఇచ్చాను. ఇచ్చి ఫోటో తీయడం ఇంటర్వ్యూ పేపర్ రాసి అందరూ కనుక అందరూ ఒక్కొక్క చివరి మామూలు కొట్లాడుతున్నట్టున్నాం. నువ్వు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా మా గంగపుత్రుల ఆడపిల్లల కొరకు మా గంగపుత్రుల కొరకు పనిచేస్తున్నట్టు ఏదైతుందో ఈ కాగితం ముఖ్యమంత్రి గారికి ఇచ్చే పొద్దుగా ఇది మా దేవుడి పేపర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు మీరెంతో బాగుంటే నేను మీతో మీ పాట పడవాడు కాదు. 23 కానీ ఉన్నది చెప్పాలని అనుకుంటున్నాను. మీ హక్కులు ఎంత కాపాడుతుందో వాళ్ళు నేను వాళ్ళకు కూడా నేను తోడ్పడతాం, వాళ్ళు కూడా చెప్పాడు. మీరు రిజర్వేషన్ మంచి కూడా కొంతవరకు ఒక విధమైనటువంటి యొక్క అపోహం ఏంటి? వాస్తవం BCAలో ముద్రాలు చేర్చినట్లయితే ఇంట్లో మనం పొందుతున్న హక్కులో వాళ్ళు భాగస్వామ్యం. వాస్తవం ఈ ఆలోచనలో ప్రయోజనం లేదు. BCA ఏదైతే 7% ఉన్నది. ఈ 7% వల్ల పాలు మంచిస్తే వాళ్ళు పోటీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అలా విధానం అనేది ఏదైతుందో ఈ 7% వల్ల పాలు మంచిదని కాదు. దేశంలో మన రాష్ట్రంలో BCలో దాదాపు 50% ఉన్నది. మాకు ఎంత రిజర్వేషన్ అవుతుంది? కేవలం 20% మాత్రం. ఈ విద్యా ఉద్యోగాలు ఏదైతుందో మన జనాలకు అనుగుణంగా రిజర్వేషన్ పథకం కల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పండి, నేను కుల పీడనలు చేపట్టి ఈ 25% రిజర్వేషన్ ఏదైతుందో దీన్ని 40% పెంచాలి. 20 చేయాలి, 40% పెంచాలి. 40% పెంచినప్పుడు ఏమైతుంది? మనం 15% అవసరంలో ఆ 15% అదనంగా రావడం ఏదైతుందో అందులో ఇట్లా వెలువడి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏదైతే కోర్టులలో దాన్ని పునర్విభజన చేసి ABC అని చెప్పండి 7% ఏదైతుందో 15%. నువ్వు ఎత్తుదనుకో ఏం కావాలి? 15 కావాలి. 15 అయినప్పుడు ఏదైతుందో మనకు అదనంగా చదవడం ఉంటుంది కదా. అప్పుడు ఏదైతుందో ఎవరైనా గొప్ప వచ్చిన నష్టం లేదు. 7 కావాలి, 10 వస్తే గొప్ప వచ్చిన మనం కూడా అదనంగా వస్తాయి. ఏ పరిస్థితుల్లో కూడా ఈ విధమైన పునర్విభజనే కానీ మరియు అభివృద్ధుల హక్కులను భంగం రాకుండా చూసే బాధ్యత నాది అని చెప్పండి. దయచేసి దాని మీద మీరు ఏ విధంగా అనుమానం పెట్టుకోకండి. కొందరు అనుకుంటారు జీవనం ఉద్యోగాల కోసం మాట్లాడతారని చెప్పండి. మాట్లాడుకోవాలి. కానీ గంగపుత్రుల హక్కులకు ఏ విధమైన భంగం వాటిల్లకుండా మీకున్న హక్కులు మీకు ఉండే విధంగా మీ రిజర్వేషన్ మీకు ఉండే విధంగా అసలు కల్పించి వాళ్ళు కల్పిస్తే మనకు తెలుస్తుంది.
చెరువు కూడా చెప్తున్నా సీనియర్ చెప్తున్నాను మొదటి తప్ప మనకే ఉంటుంది మనం ఏం కాలం మనం ఏం మన దిగలుగా ఇంకో మన తరగతి తప్పైందే కాబట్టి ఏమవుతుందో జగిత్యాల పట్టణం ఉంది జగిత్యాల పట్టణం ఏదైతే మున్సిపాలిటీ ఇక్కడ ఈ రిజర్వాయర్ చెరువు ఏదైతుందో తాగునీటి కోసం ధర్మ సంవత్సరం మా అన్యాయం కూడా ఎక్కువ అందులో చేపలు పట్ట నీళ్ళు ఖచ్చితమైంది కాబట్టి పట్టాలు ఎదుర్కొంటున్నట్టు కానీ నేనేస్తుందో మన మధ్య పరిశ్రమ కార్మిక సంఘంలో జరగబోతుంది కాబట్టి ఈ చేపలు కలిసిన ఎన్నో అయితే వారంలో నీళ్ళు పేరుకోవచ్చు ఎన్నో పడితే వాళ్ళు పడతారు వాళ్ళు అయితే నీళ్ళు పేరుకోపోతాయి మహిళలు కదా ఒక్క పైసా కూడా నీకు